వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, అయ్యా నేను ఈ కొండ మీదకి వచ్చాను, ఈ క్షేత్రం మీది వరాహ క్షేత్రం కాబట్టి నాకు కొంచెం స్థలం ఇవ్వండి, మీ కొండ మీద ఉంటానన్నారు. అంటే వరాహస్వామి అన్నారు, ఏమనుకోకండి, ఇది కలియుగం కదూ, డబ్బు ఇచ్చి పుచ్చుకోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, డబ్బిచ్చి పుచ్చుకోవడానికి వరాహస్వామి ఏమైనా కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి? ఆయన ఏమైనా పర్వతాలన్నీ కొనేసి రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే ఆయనదే ఆయన అమ్మచ్చు. ఆయన కొనుక్కున్నారా అంటే ఎవడు ముందు వచ్చి పాక వేసుకున్నాడో వాడిదే. అది యుగధర్మం. ఆక్రమణలు ఉంటాయి, చూపించారు మహానుభావుడు. అందుకని యథాయుగాం యథా దేశం యథా కాలం యథామయ పుష్పవృష్టి కురిపించారు. యుగధర్మాన్ని ఈశ్వరుడే చూపిస్తాడు. చూడండి రా, రెండు దీపాలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారు ఇప్పుడు అన్నారు. డబ్బుచ్చుకుని తీసుకోండి, మీకు కావలసిన స్థలం అన్నారు.